నా కళ్ళకు నువ్వు కనపడినట్టు నీ కళ్ళకు నేను కనపడను. ఎందుకంటే ఈ ఉంగరం నా వేలుకు ఉన్నంత వరకు నాలో ఉన్న శక్తిని, నా రహస్యాల్ని ఎవ్వరూ తెలుసుకోలేరు. ఇదే ముక్కు పగలగొట్టింది. ఎవరమ్మా నువ్వు? ఇవెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? మామిడి పండ్లు అమ్మడానికి వచ్చాను. మా తోటలో నుంచి తెచ్చాను. సహజ రీతిలో కాచినవమ్మా. తీసుకోండమ్మా. మాకు మామిడి తోటలు చాలా ఉన్నాయి. ఇవేవి మాకు అక్కర్లేదు, తీసుకువెళ్ళు. ఇలాంటి మామిడి పండ్లు మీరు ఎప్పుడూ తినండ్రమ్మా. బాగా రుచిగా ఉంటాయమ్మా. తీసుకొని తిని చూడండమ్మా. మాకొద్దని చెప్తున్నాం కదా, మరెందుకు మాకే అంటగట్టాలని చూస్తున్నావు? ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళి అమ్ముకోపో. పాపనైనా ఒక పండు తిననివ్వండమ్మా. ఏమిటి దేవసేన ఇది? ఎవరేమిచ్చినా తీసుకుంటావా? ఏ అలవాటిది? ఇలా చూడు, నువ్వు నీ మామిడి పళ్ళు తీసుకొని ముందు ఇక్కడి నుంచి వెళ్ళు. వెళ్ళు. ఏమైంది? ఎలా నుంచోనుందో? పళ్ళు అమ్మటానికి వచ్చింది. వద్దని చెప్తే బలవంతంగా అమ్మాలని చూస్తోంది. పాపం చూస్తుంటే జాలేస్తుంది. వచ్చినందుకైనా కొనొచ్చు కదా. ఏయ్, ఇటువంటి వాళ్ళ మీద జాలి చూపిస్తే ఆ పాపం మనల్ని అంటుకుంటుంది. అది ఎలా చూస్తుందో చూడు. ఏయ్, నీకు చెప్తే వినవా? ముందు తీసుకొని బయటకు వెళ్ళు. ఈ బొట్టు తీసి దానికి ఇవ్వు. వెళ్ళు, పో. ఏమిటమ్మా ఇది? అది ఇస్తే నువ్వు తీసుకుంటావా? బ్యాడ్ హ్యాబిట్ కదా. ఏం చెయ్యాలి? ఈ ఇంట్లోకి మనం ఎలాగైనా వెళ్ళాలి. బయట వాళ్ళు ఎవరైనా తీసుకోకూడదు, సరేనా? జిమ్మి, హలో, ఎవరు మాట్లాడేది? మూర్తా, నేను 10 వచ్చేస్తాను. అలాగే అలాగే వచ్చేస్తానయ్యా. జిమ్మి, ఆగు. అరే నిన్ను కదయ్యా, మా జిమ్మిని. ఆగు ఆగు జిమ్మి, ఆగు. ఆ కుక్కను పట్టుకోండి. అయ్యో, అందరూ ఇక్కడే ఉన్నారే. అందరి ముందు నా శక్తులను ఉపయోగించి నా బిడ్డను నేను ఎలా కాపాడుకోవాలి? నా శక్తుల్ని ఉపయోగించి ఈ కుక్కని ఆపలేకపోతున్నానే. నా దగ్గర ఎలా రాను? కుక్కుంది.
జిమ్మి రా 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 ఇలా దేవసేన నీకేం కాలేదమ్మా భయపడకు రామ్మా దేవసేన ఏయ్, ఏం లేదమ్మా ఏంటండి ఇది? ఏం కాలేదు సారీ సార్ కుక్కని జాగ్రత్తగా తీసుకురావచ్చుగా జరగకూడదు ఏమైనా జరిగితే సార్ జిమ్మి చాలా మంచిది సార్ ఎప్పుడు ఇలా జరగలేదు సారీ సార్ ఏంటినా ఇంకెప్పుడు ఇలా జరగకుండా చూసుకోండి వెళ్ళండి సరే సార్ రా జిమ్మి రా ఏం లేదమ్మా ఏం లేదు భయపడకమ్మా ఇంకా నయం ఏం కాలేదు చాలా థ్యాంక్స్ అమ్మా నువ్వు గానీ రాకపోయి ఉంటే పాప పరిస్థితి ఏమై ఉండేదో. పర్వాలేదండి మీ వాళ్ళకి నేను మామిడి పండ్లు అమ్మలేకపోయాను కానీ మీ పాపను కాపాడే అదృష్టం నాకు దక్కింది అది చాలండి. ఆ సమయంలో ఏం చేయాలో తెలియక మేమందరం కంగారు పడుతుంటే నువ్వు మాత్రం ఎలాగమ్మా అంత వేగంగా వచ్చి కాపాడగలిగావు? కళ్ళు మూసి తెరిచేలోగా పెద్ద సాహసం చేసావే. మామిడి పళ్ళు అమ్మే నువ్వు ఎలా ఇది చేయగలిగావు? నేను ఇప్పుడు మామిడి పండ్లు అమ్ముతున్నానండి. ఇంతకు ముందు సర్కస్లో ఫీట్లు చేసేదానండి. రాను రాను సర్కస్లు తగ్గిపోయాయి కదండి. ఆ తర్వాత పని అడిగిన ప్రతి చోట నా ఆకారాన్ని చూసి అందరూ ఎగతాళి చేశారే కానీ ఎవరూ దయతలచి పని ఇవ్వలేదండి.